హాయ్ అండి, నమస్తే. శారీస్ కట్టుకునే ప్రతి ఒక్కరికైతే ఈ టిప్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే ముఖ్యంగా ఇప్పుడిప్పుడే శారీస్ కట్టుకొని నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందండి. మనం ఈ రోజులలో తీసుకున్న ప్రతి చీరకైతే ఈ విధంగా కుర్చీలు అయితే వస్తూ ఉంటాయి. ఒకవేళ లేకపోయినా స్పెషల్గా వేపించుకుంటూ ఉంటాం. వాటిని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది, కరెక్ట్గా అయితే రావండి. సో దీనికోసం మంచి టిప్ అయితే చెప్తున్నానండి. దీనివల్ల మీకు టైం సేవ్ అవుతుంది, అలానే తొందరగా శారీ అయితే ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా మడత పెట్టేసేసుకొని మంచి వైపుగా మడత పెట్టి మీరు మామూలుగా ఎలా అయితే కుర్చీలో పెట్టుకుంటారో అలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. సింపుల్ అండి. ఈ విధంగా మడత పెట్టుకోవడం వల్ల మీకు కుర్చీలు అయితే అడ్డం రావు, మీరు ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. సో ఒక్క 1 మినిట్లో మనమైతే ఎంచక్కా ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఈ కుర్చీలు అయితే పెట్టేసుకోవచ్చు అండి. ఈ టిప్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలానే ఈ టిప్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకైతే ఈ టిప్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాస్త ట్రై చేయండి. వీడియోస్ లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.